ప్రేమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమున దేవుని గురించిన కొన్ని సంగతులు మనం గుర్తు చేసుకుందాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. సాక్షాత్తు కన్న తండ్రి అయినటువంటి కుమారుడు మనకి దేవుని తరపున మనకి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఏమని? దేవుని పిల్లల అగుటకు మనకి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఎలా, ఏ విధంగా అంటే, విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి కూడా ఆయన పిల్లలుగా ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తున్నాడండి దేవుడు. మనం చేయాల్సింది ఒకటే, క్రీస్తును నమ్మడం. ఎందుకంటే మారు మనసు పొంది ఆయనను నమ్మితే దేవుని పిల్లలుగా ఉండుటకు మనకి అవకాశాన్ని కల్పిస్తాడు. ఎందుకంటే మనల్ని నిర్మించింది ఆయన కాబట్టి. ఈ సృష్టిని నిర్మించింది ఆయన. పర్వతములు, సముద్రములను, ప్రతి జీవిని కూడా నిర్మించింది దేవుడు. వారి మీద అధికారం ఉన్నది కేవలం సాక్షాత్తు దేవునికే. ఆ దేవుడుగా ఉన్న మనకు అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఏమని? ఆయన పిల్లలుగా ఉండటకు మీకు అవకాశాన్ని ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు మనం ఏదైనా ఆఫర్స్ వస్తే ఎలా తొందరపడతామో అవి కొంతకాలమే ఉంటాయి. అది దేవుడు చూపే కృప, ప్రేమ కానీ ఒకటే. నీకు వారసత్వాన్ని అందిస్తున్నాడు. నా కుమారులుగా, కుమార్తెలుగా ఉండండి. అయితే విశ్వాసము ద్వారా ఆయనకు పిల్లం అవుతాం. అందుకోసం మనము ఏం చేయాలంటే, కేవలం విశ్వాసము ద్వారా ఆయనను మనము నమ్ముకోవాలి. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపగా నిత్య జీవము పొందినట్టు ఆయనను అనుగ్రహించను. చూసారా? ఆయన పిల్లలుగా ఉంటున్న నీవు, నీ కుటుంబం నరకానికి పోకుండా నిత్య జీవానికి రావాలని ఆయనను అనుగ్రహించునంట. క్రీస్తును మనకు అనుగ్రహించాడు. దేనికోసం అంటే, నిత్య జీవం పొందడానికి. నువ్వు నిత్య జీవం పొందుకోవాలి అని అంటే ఆయన పిల్లలుగా ఉండాలి. ఆయన పిల్లలుగా ఉండాలి అని అంటే నీవు మారు మనసు పొందుకోవాలి. అదే ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మనం అందరం కూడా దేవుని యందు విశ్వాసం కలిగి జీవిస్తూ ఆయన పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రియులారా, వందనాలు.